విజేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు మళ్ళీ అంటే రాజమౌళి గారు డైరెక్టర్, విజేంద్ర ప్రసాద్ రైటరు, తండ్రి కొడుకులు మళ్ళీ మహాభారతం చేస్తామంటున్నారు. మహాభారతం మళ్ళీ చేస్తే జనం చూస్తారా? అంటే మొన్నే ఇది మనం చెప్పలేమండి. ఎందుకంటే ఐ నో ది బిగినింగ్ ఆఫ్ విజయేంద్ర ప్రసాద్. మొదటి రోజుల్లో ఆయన బ్రదరు వాళ్ళిద్దరూ కలిసి దాసనారాయణ దగ్గరికి వచ్చి దాసరి సరి నీ సరి ఇంకెవరు లేరు సరి అంటే ఒక కాగితాలు రాశారు. జీవితంలో 30 ఏళ్ళు కష్టపడ్డాడు విజయేంద్ర ప్రసాద్. తెర వెనకాల 30 ఏళ్ళు పడిన కష్టానికి ఫలితం సింహాద్రితో మొదలైంది. అంతకుముందు ఆయన 5-6 సినిమాలు రాశాడు, 2-3 సినిమాలు డైరెక్ట్ చేశాడు. సింహాద్రితో ఫేట్ తిరిగింది. స్టూడెంట్ నెంబర్ 1, విక్రమార్కుడు, ఈ 2010 నుంచి వచ్చినటువంటి ఫ్లో టకటక మారింది. కొట్టిన క్లిక్. ఎవరికి ఎప్పుడు అదృష్టం ఏ విధంగా తలుపు తడుతుందో చెప్పలేము. రావు గోపాల్ అంతకుముందు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, 7-8 ఏళ్ళు ఉన్నాడు, 67 నుంచి 75 దాకా. ముత్యాల ముగ్గు రాగానే కెరీర్ కర్నౌట్ అయింది. ఏం చెప్తాం? మహాభారతం మళ్ళీ చూస్తారా తీస్తే? అసలు తీసే విధంగా జనాన్ని కన్విన్స్ చేయగలిగే విధంగా తీస్తే చూస్తారు. అది లేకపోతే మన శాకుంతలం అని చెప్పేసి గుణశేఖర్ ఏదో జంతువుల పెట్టాడు, అది మంచి ఇంకోటి కూడా ఆది పురుషు అన్నాడు. అసలు ఒరిజినల్ కథకి దీనికి సంబంధం లేకుండానే ఏవేవో చేశాడు. ప్రేక్షకులు వెర్రివాళ్ళు కాదు, ఫండమెంటల్ పాయింట్. వాళ్ళు మేధావులు, వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏం చేస్తున్నాం ఏమిటనేది ఆలోచించాలి. సుడికి సంబంధించిన విషయాలు, అదృష్టానికి సంబంధించిన విషయాలు అంటారు చూడండి, అవి. అంటే హీరోల రెమ్యునరేషను 100 కోట్లు అంటున్నారండి. నిజంగా అప్పట్లో మీరు చూసిన హీరో ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ ఇంతంత రెమ్యునరేషన్ ఉండేవి కాదు కదా. అంటే ఆ రోజులు వేరు. ఈరోజు సినిమా అనేది ఈ గేమ్ ఆఫ్ గ్యాంబ్లింగ్. ఈ రోజున ఆ రోజున ఈ గేమ్ ఆఫ్ ప్యాషన్. ఆ రోజు ఇట్స్ ఏ ఇండస్ట్రీ అండ్ ఇట్స్ ఏ బిజినెస్. ఇప్పుడు జిల్లాకు డిస్ట్రిబ్యూటర్ ఉండేవాడు, లేదా పెద్ద డిస్ట్రిబ్యూటర్ ముందు, తర్వాత జిల్లా డిస్ట్రిబ్యూటర్, తర్వాత థియేటర్ కొనుక్కోవటాలు రకరకాలుగా మారిపోతున్నాయి. ఇప్పుడు హీరోలే ఓ జిల్లానికి రాసిచ్చేయండి. ఇది సినిమా మేకింగ్ అనేది ఇది ఇలాగే జరగాలండి. ఏదైనా ఎలాగైనా ఎప్పుడైనా జరగచ్చు. ఆల్ ఆఫ్ మీరు సన్నగా హీరో అయిపోవచ్చు, మీరు సన్నగా డైరెక్టర్ అయిపోవచ్చు. రాత్రి జీవితం మారిపోతూ ఉంటుంది ఇక్కడ. అంతే. ఇప్పుడు పేకేటి శివరామన్ నాకు బెస్ట్ ఫ్రెండ్, దేవర వేశాడు. అతను ఒక ఫ్రెండ్ కలిపి ఎవరో అపరిచితుడు రోజు రాత్రి బెంగళూరులో కూర్చొని డ్రింక్ చేస్తుంటే చక్రతీర్థ అని గొప్ప నవల. ఆ నవల అంటే ఆయనకు ఎందుకో ఇంట్రెస్ట్. అవండి ఈయన మాట్లాడుతుంటే, మీరు డైరెక్ట్ చేస్తారా రేపు పొద్దున్న సినిమా చక్రతీర్థ అంటే? అలాగే అన్నాడు. ఈయనేమిటి ఏదో రాత్రి తాగుపోతూ మాట్లాడినాడు, అయిపోయి గుర్తుంటున్నాను. మరుసటి పొద్దున డబ్బుకొచ్చాడు. ఏంటంటే ఈయన చక్రతీర్థ తీయటం, రాజకుమారు జయంతి యాక్ట్ చేయటం, దానికి అవార్డ్స్ రావటం ఎవడు ఊహించాడు? రామారావు నన్ను జీవితం ఊహించలేదంటాడు పేకేటి. నేను నెలకోసారి కూర్చునేవాళ్ళం, మంచి క్లోజెస్ట్ ఫ్రెండ్. వాళ్ళ అబ్బాయి పేకేటి ఆర్ట్ డైరెక్టర్, గొప్ప ఆర్డర్. పేకేటి శతజయంతి చేశాను నేను, ఆ దంగాన్ని పిలిచి. అలాగే గుమ్మడి ఆత్రేయ శతజయంతి, డివి నరసరాజు శతజయంతి చేసి దివాకర్ బాబుకి ఇచ్చే అవార్డు. ఇక్కడ మాకు 2 అసోసియేషన్లు ఉంది, నాకు ప్రత్యేకంగా అతి క్లోజ్గా ఉండేది. కిన్నెర ఆర్ట్ థియేటర్స్, యువకళావాహిని. సారిపల్లి కొండలరావు గారు టాప్. అవును. ఆయన తర్వాత ఆర్గనైజేషన్ చేసి వైకే నాగేశ్వరరావు ఉండేవాడు. అతను 3 ఏళ్ల కింద కీర్తిశేషుడు అయ్యాడు. అక్కడి నుంచి ప్రోగ్రాములు డిజైన్ చేయటం. లంక లక్ష్మణ ఆయన అధ్యక్షుడు. ఆయన రామారావు ఏ ప్రోగ్రాం చేద్దాం, ఓ పని చేద్దామండి, నరసరాజు శతజయంతి దివాకర్ బాబుకి అవార్డు ఇద్దాం, రాజేశ్వరరావు శతజయంతి చేద్దాము, ఇదిగో ఆ పాట పాడిన ఆవిడ ఉంది కదా ఆవిడకి ఇద్దాం,